నమస్తే. నా పేరు డాక్టర్ విజయ్ కుమార్. నేను ఆయుర్వేదంలో ఐ అండ్ ఈఎన్టీ స్పెషలైజేషన్, పంచకర్మ కూడా, కేరళీయ పంచకర్మ విధానాలలో స్పెషలైజేషన్. చదువుకుంది కోటకల్ ఆయుర్వేద, కేరళ. పీజీ హైదరాబాద్ బిఆర్కేఆర్ గవర్నమెంట్ కాలేజ్. సో ప్రస్తుతం ఆయుర్వేదం కరోనా తర్వాత విపరీతంగా వ్యాపించడం జరుగుతుంది. ఆయుర్వేదం అంటే ఏంటి అనగా స్వస్థ రక్షణం ఆతురస్థ వికార ప్రశమనం. అంటే బేసికల్లీ ఆయుర్వేదంలో వ్యాధి యొక్క నివారణ, చికిత్సలు కూడా కలిపి చెప్తారు. స్వస్థ రక్షణం అంటే జబ్బు లేని వారికి ఎలాగా ఆరోగ్యంగా అది మెయింటైన్ చేయాలో దాని విధానం, అదేవిధంగా ఆతురస్థ వికార ప్రశ్నం, వ్యాధి వచ్చిన వాళ్ళకి చికిత్సలు ఏ విధంగా చేస్తారు అనేది కూడా రెండు విధానాలు చెప్పుంటారు. కాబట్టి ఆయుర్వేదం అంత ప్రాధాన్యత చేకూరుస్తుంది. ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వస్తే కంటి సమస్య. ప్రస్తుతం కంటి సమస్య చాలా విపరీతం అయిపోయింది. ఎందుకనగా మనం ఉదయం లేచినప్పటి నుంచి మనం అన్ని మొబైల్స్, గ్యాడ్జెట్స్, అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇయర్ ప్రాబ్లమ్స్, మనం ఎప్పుడు హెడ్సెట్స్, హెడ్ ఫోన్స్ ఇవే వాడుతుంటాం. మన లైఫ్ స్టైల్ కూడా ఎప్పుడు డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్స్ తోనే సంబంధం అవ్వడం వల్ల కూడా కంటి సమస్యలు కానీ, చెవి సమస్యలు కానీ విపరీతంగా వస్తున్నాయి. కంటి సమస్యలు ఇప్పుడు తీసుకుంటే, ఇప్పుడు చిన్న పిల్లలు 7-8 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా అద్దాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన పేరెంట్స్ కూడా చూశారు అంటే వాళ్ళు మారం చేస్తున్నారు అని చెప్పి మొబైల్స్ ఇచ్చేయడం, వాటి వల్ల కంటి సమస్యలు ఎక్కువైపోయాయి. ఇంకోటి కార్నియల్ అల్సర్ అనేది కూడా చాలా ప్రాధాన్యంగా ఇప్పుడు జరుగుతుంది. కార్నియల్ అల్సర్ అనగా మన కంటి పాపలో దెబ్బతేయడం. మనం బైక్ లో వెళ్ళేటప్పుడు కానీ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల, అద్దాలు పెట్టుకోకపోవడం వల్ల, చిన్న ధూళి అవన్నీ పడడం వల్ల ఇరిటేషన్ వచ్చి బాగా రబ్ చేస్తున్నారు. రబ్ చేయడం వల్ల కార్నియల్ అబ్రాషన్స్ వచ్చి కార్నియల్ అల్సర్ గా మారి చాలా వరకు మందికి చూపు కూడా తగ్గిపోతుంది. అది కూడా వన్ ఆఫ్ ది మేజర్ కాజ్ ఫర్ ద విజన్ లాస్ నౌడేస్. కాబట్టి అది కూడా మనం దానికి ఫస్ట్ ఎయిడ్ కూడా ఆయుర్వేదం క్లియర్ గా చెప్పడం జరిగింది. మనం ఇనిషియల్ గా బ్లింక్ చేయాలి. ఏదన్నా మనకి కంట్లో పడ్డప్పుడు మనం బ్లింకింగ్ అనేది చేయాలి. జనరల్ గా బ్లింకింగ్ అనేది 21 times per minute చేస్తారు. ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించడం వల్ల, వీటన్నిటి వల్ల మన బ్లింకింగ్ చాలా తగ్గిపోతుంది. దానివల్ల ఇప్పుడు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ కానీ, డ్రై ఐస్ కానీ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. సో ఇంకో వ్యాధి కూడా తీసుకుంటే టినిటస్ అనేది ఒక చెవిలో వచ్చే వ్యాధి. అది విపరీతమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. దాంట్లో మోడర్న్లో మనకి మందు లేదు. ఆయుర్వేదంలో చాలా మంచిగా తగ్గుతుంది. లైక్ కర్ణపూరణం కానీ, నస్యం కానీ, ఇంటర్నల్ గా కూడా కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటి వల్ల టినిటస్ చాలా బాగా తగ్గుతుంది. సో వాటికి ముందు జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే హెడ్సెట్స్ తగ్గించాలి. డైరెక్ట్ గా వినడం అనేది అలవాటు చేసుకోవాలి. సో ఎక్కువ సౌండ్ పెట్టుకోకపోవడం, ఇవన్నీ చేయగలిగితే ఆ టినిటస్ అనే వ్యాధి కూడా కొద్దిగా తగ్గడం జరుగుతుంది.